ఈ నెల 20వ తారీఖు నాడు స్టేట్ కార్న్ చేయడం జరుగుతుంది. ఈ స్టేట్ కార్న్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో 15 చాప్టర్స్, మాకు 15 చాప్టర్స్ ఉన్నాయి. 15 చాప్టర్స్ అంటే ఇప్పుడు క్రెడాయి హైదరాబాద్, క్రెడాయి వరంగల్, క్రెడాయి కరీంనగర్, క్రెడాయి నిజామాబాద్, క్రెడాయి మహబూబ్ నగర్, క్రెడాయి నల్గొండ, క్రెడాయి మంచిర్యాల్, జగిత్యాల్, కామారెడ్డి, గద్వాల్, నిర్మల్, ఇవన్నీ చాప్టర్స్ ఉన్నాయి. మాకు 15 చాప్టర్స్ ఉన్నాయి. ఎక్రాజ్ ఈ 15 చాప్టర్స్ నుండి ఆ రోజు మొత్తం మా బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రావడం జరుగుతుంది. ఎందుకంటే మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇది లైక్ అనే ఎడ్యుకేటివ్, అంటే వాళ్ళని ఎడ్యుకేట్ చేసడానికి, అప్డేట్ చేసడానికి కొరకు మేము స్టేట్ కాన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అందరినీ ఒకటే ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి వాళ్ళకు మంచి ఎమినెంట్ స్పీకర్స్ను ఆ రోజు పిలవడం జరుగుతుంది. వాళ్ళు వచ్చి అప్డేట్స్ అంటే వాళ్ళకున్న ఆ సబ్జెక్ట్, పర్టికులర్ సబ్జెక్ట్ ఎవరైతే ఎమినెంట్ వాళ్ళ సబ్జెక్ట్లో ఎమినెంట్ స్పీకర్స్ ఉంటారో ఆ సబ్జెక్ట్ వాళ్ళు వచ్చి వాటి గురించి మాకు చెప్పడం జరుగుతుంది. అదే రోజు మేము మా గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని కూడా ఆహ్వానించడం జరిగింది. తను కూడా మాకు కాన్సెంట్ ఇచ్చాడు వస్తానని. కాబట్టి ఆ రోజు ఆ ప్లాట్ఫామ్ మీద మాకు ఇంకొక అవకాశం కూడా దొరుకుతుంది. ఏంటంటే మాకున్న ఇష్యూస్ ఏదైతే కొన్ని ప్రాబ్లమ్స్ మాకు ఏదైనా ఉన్నాయో మేము అతనికి విన్నవించడం జరుగుతుంది. మేము ఆశాజనకంగా ఉన్నాము, తప్పకుండా ఆ ఇష్యూస్ కొన్ని రిజాల్వ్ అవుతాయని. అదేవిధంగా మాకున్న ఇష్యూస్ను మేము తనకు విన్నవించుకుంటాం, అవి కూడా కొన్ని రిజాల్వ్ అవుతాయని భావిస్తూ మా బిల్డర్స్ అందరికీ కూడా తప్పకుండా లాభదాయకంగా ఉంటుంది. వాళ్ళు సబ్జెక్ట్ నేర్చుకోవడం జరుగుతుంది. ఫ్యూచర్ ఏం జరుగుతున్నాయి, కొత్త టెక్నాలజీస్ ఏమొస్తున్నాయి, కొత్త ఇంప్రూవ్మెంట్స్ ఏంటిది, ఎలా చేయాలి, లైక్ సేవింగ్స్ ఎలా ఉండాలి, ఇప్పుడు స్ట్రక్చరల్ ఇంజనీర్ వచ్చి వాళ్ళు స్ట్రక్చర్స్ ఎలా ఉండాలి అంటే ప్రతి దాంట్లో అప్డేట్స్ ఉన్నాయి. కాబట్టి అప్డేట్స్ అందరూ వాళ్ళకు చెప్పడం జరుగుతుంది. వాళ్ళు కూడా తప్పకుండా అన్ని నేర్చుకొని మంచి ఇదితోటి వాపసు పోతారని మేము భావిస్తున్నాం.